నమస్తే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి వేళ ప్రస్తుతం ఒక ముఖ్యమైనటువంటి అంశము చర్చలో నిలుస్తుంది. ఒకవైపు భారతదేశంలో కావచ్చు, చుట్టుపక్కల దేశాల్లో కావచ్చు, జెన్జీ అనేటువంటి టాపిక్ బాగా నడుస్తుంది. మేము యువతకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం అంటూ కొంతమంది చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో మరి ఏబీవీపీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి చేస్తున్నటువంటి పోరాటం ఏంటి, దానికి దీనికి ఉన్న అనుబంధం ఏంటి అనే విషయాలు మనం చర్చించుకుందాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి పూర్వ జాతీయ అధ్యక్షులైనటువంటి డాక్టర్ మురళీ మనోహర్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే విశ్వనాథ్ గారు. జీ, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో కానీ చుట్టుపక్కల దేశాల్లో కానీ జంజీ గురించి బాగా నడుస్తుంది. మేమే జంజీకి ప్రాతినిధ్యం అంటూను కొంతమంది కూడా తిరుగుతున్నారు. మరి నిజమైనటువంటి జంజీ అంటే ఏంటి? ఏబీవీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే దాని మీద చర్చ జరిగిందా, పని జరిగిందా, లేదా ముందుకు వెళ్ళడం జరిగిందా? విశ్వనాథ్ గారు, ఏబీవీపీ 78 ఏళ్ల చరిత్ర ఏబీవీపీది. అంటే చాలా ఓల్డ్ స్టూడెంట్, యంగెస్ట్ కమ్యూనిటీతో కూడినటువంటి ఓల్డ్ స్టూడెంట్. ఓల్డ్. కనుక 47లో స్వాతంత్రం వచ్చింది, 49 నుంచి ఏబీవీపీ పనిచేస్తా ఉంది. అందుకని నేను ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలకు, అందులో పనిచేసే వాళ్ళకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు అడిగిన ప్రశ్న చాలా రిలవెంట్ ప్రశ్న ఇది. అవును, జెన్జీ ఎక్కడ పోతుంది, మరి ఏబీవీపీ ఎక్కడ పోతుంది అనే ప్రశ్న కూడా రావచ్చు. ఎందుకంటే ఏబీవీపీ అంటేనే విద్యార్థి సంఘం. విద్యార్థులు, యువత, వయస్సు, యంగ్ ఏజ్ లో ఉండేటువంటి వాళ్ళను మనం జెన్జీగా అడ్రస్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడన్నా ఉండని, ఏబీవీపీలో ఉన్నారు, ఇంకో సంస్థలో ఉన్న యువత ఎలా ఉంది భారతదేశంలో అనేదే చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు పడిపోయి జెన్జీ మూమెంట్స్ అనే రెబెల్ అటిట్యూడ్ ఉన్నటువంటి, అంటే యువత అంటే తిరుగుబాటుకు లక్షణం, యువత అంటేనే ప్రశ్నించే మనస్తత్వం, యువత అంటే అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం, ఇవన్నీ కూడా యువత యొక్క లక్షణాలు. ఇవి ఏ దేశంలో ఉన్నా ఈ లక్షణాలు. కాకపోతే వాళ్ళకు మార్గదర్శనం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ డైరెక్షన్ లో పోతున్నారు అనేదే చాలా ముఖ్యం. ఉదాహరణకు మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్నట్టుండి సడన్ గా విద్యార్థులు, యువత తిరగబడి రాళ్ళు కొట్టారు. ప్రధానమంత్రి పారిపోయింది అక్కడి నుంచి. మరి పారిపోయిన ప్రధానమంత్రితో ఈ ప్రజలు ఏం సాధించారు? అక్కడ యూనుస్ అనేవాడు హెలికాప్టర్ లో డ్రాప్ చేయబడ్డాడు అమెరికా నుంచి వచ్చి. కనుక ఏం చేశాడు? బంగ్లాదేశ్ లో ఆ లక్షణాలు లేవు ఎప్పుడు కూడా. అక్కడ హిందువులను వేధించడము, ఏమీ లేవు. జమాతే ఇస్లామీ వాళ్ళంతా కూడా రెచ్చిపోయి దేశం అంతా కూడా చిందర బందర్ అయిపోయింది. బంగ్లాదేశ్ ఆర్థికంగా బాగా ప్రోగ్రెసివ్ మూడ్ లో ఉన్నటువంటి దేశం ఇప్పుడు చితికిపోయింది, ఆర్థికంగా చిరిగిపోయింది. కనుక ఏం సాధించారు అనేది కనుక తిరగబడడానికి ఒక అర్థం ఉండాలి కదా. నేపాల్లో తిరగబడ్డారు, అక్కడ అంతే విధ్వంసం అయింది. కనుక నా పాయింట్ ఏంటంటే, మన భారతదేశంలో జెన్జీ ఉంది. ఈ జెన్జీకి చాలా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి జెన్జీ మన దగ్గరనే ఉంది. ప్రపంచంలో అంతా వేరు, మన దగ్గర వేరు. మీరు, నా ప్రశ్న ఏంటి అంటే, జెన్జీ పైన ఆశ పెట్టుకొని మీరు తిరగబడాలి, ఈ మోడీ గారి పైన తిరగబడాలి, కమాన్ రండి అని చెప్పి బొద్దింకల ఉద్యమాలు, ఈగలు దోమల ఉద్యమాలు, ఇవన్నీ కూడా చాలా దారుణం. జెన్జీని తీసుకెళ్లి బొద్దింకలతో పోల్చడము, రాత్రి సంచారులు అవి, డ్రైనేజ్ లో తిరిగే క్రిములు అవి, వాటితో పోల్చి చేతగాని వాళ్ళుగా యువతను చిత్రీకరిస్తే, మన దేశంలో జెన్జీకి హిస్టరీ ఉంది విశ్వనాథ్ గారు, గొప్ప చరిత్ర ఉంది. కళ్ళతో చూస్తా. అంటే ఉదాహరణకు అవినీతి, శృతి మించిన అవినీతి ఉంటే ఒక అనాచారం చూశారు, ఆయన ఒక రోల్ మోడల్, ఆయనకేం రాజకీయం సంబంధం లేదు, వెంటనే ఆయన పక్కన వచ్చి నిలబడ్డారు. వాళ్ళకి తెలుసు ఇప్పుడు లీడ్ చేసేవాడు ఎంత నిజాయితీపరుడు అనేది యువతకు చాలా అవసరం. ఎందుకు ఎవరి వెంట వెళ్ళలేదు, అన్నా హజారే వెంట వెళ్ళారు, అన్నా హజారాన్ని నమ్ముకున్నారు. ఎందుకంటే నిజాయితీగా ఉండే వ్యక్తి అనేది తెలుసు. అందుకే ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం కూలిపోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అవినీతి, 2G 3G ఇలాంటివి. అలాగే మీరు దేశ చరిత్రలో స్వతంత్ర పోరాటంలో కూడా గాంధీని నమ్ముకున్నారు, గాంధీ వెంట నడిచారు. ఎందుకు ఇప్పటికీ గాంధీ కదా మనకు స్వాతంత్రం తెచ్చిందని ఎందుకు అంటారు? యువత ఎవరి వెంట వెళ్తారు అంటే రోల్ మోడల్స్ కావాలి వాళ్ళకు ఐడియల్ పీపుల్ కావాలి. నెహ్రూ వెంట వెళ్ళలేదు. నెహ్రూ వాజ్ ఏ క్రేజీ లీడర్. ఆయనను కావాలంటే ప్రైమ్ మినిస్టర్ చేశారు, కానీ
మహాత్ముడు అని అన్నది ఎవరిని? గాంధీని కదా. గాంధీ గారు. గాంధీ గారు. అలాగే ఎమర్జెన్సీ ఉంది. ఎమర్జెన్సీ వ్యతిరేకంగా జైలు పాలయ్యారు యువత విద్యార్థులందరూ కూడా. అటువంటి నిరంకుశత్వాన్ని గట్టిగా నిలబడి ఎదిరించారు. కనుక మన దేశంలో జెంజీ ఏది చేసినా అర్థవంతంగా చేస్తుంది. బొద్దింకల్లాగా ఈగల్లాగా ఎవరో చెప్తే తిరగబడితే. నేనేమంటున్నానంటే అపోజిషన్స్ కూడా అనవసరంగా యువత పిచ్చిగా తిరగబడతారు, దాన్ని నమ్ముకుందాం అనుకున్నారు. నేనేమంటున్నా అంటే మీరు బలంగా పనిచేసి నిజంగా ఎక్కడ తప్పుందో దాన్ని ఉదాహరణకు మొన్న పేపర్ లీకే ఉంది, మంచి ఇష్యూ అది. మీరు పేపర్ ఇష్యూ మీద పొలిటికల్ పార్టీలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేశాయా? ఎందుకు చేయలేదు మీరు? చేయకుండా ఏది చేయకుండా మీరు ఎవరిని నమ్ముకున్నారు? బొద్దింకలు నమ్ముకుంటారా? బొద్దింకలు వచ్చి ఉద్యమాలు చేయాలా? కనుక రాజకీయ నాయకులు తప్పుదారి పట్టిస్తే వెంటనే వెళ్ళిపోయి అలాంటి రూట్ లో వెళ్ళేటువంటి యువత భారతదేశంలో లేదు. దీంట్లో ఏబీవీపీ పాత్ర చాలా ఉంది. ఏబీవీపీ యూత్ ను లీడ్ చేస్తున్న అతిపెద్ద విద్యార్థి సంఘం. నిజంగా అవినీతి వ్యతిరేకంగా ఏబీవీపీ కూడా చాలా పోరాటాలు చేసింది. చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని స్కామ్స్, విపరీతమైన స్కామ్స్ చేసినప్పుడు ప్రభుత్వానికి తోసేసింది గుజరాత్ లో. అలాగే మన జయప్రకాష్ నారాయణ వెంట నిలబడి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో నిలబడ్డది. అంటే జెన్జీ మన దేశంలో ఉంది, చాలా యాక్టివ్ గా ఉంది, అన్యాయాన్ని వీటిని తప్పకుండా ఎదిరిస్తుంది. అందులో భాగంగానే ఏబీవీపీ ఉంది ఇప్పటికి కూడా. ఏబీవీపీ పిలిపిస్తే 10,000 మంది కశ్మీర్ కు వెళ్దాము, చలో కశ్మీర్ అంటే 10,000 స్టూడెంట్స్ వచ్చారండి కశ్మీర్ కు. ఏది తీవ్రవాదులు ఉన్న రోజుల్లో కనుక ఆ ఉద్యమమే మూలం. ఆ తర్వాతనే వీరెవరు మురళీ మనోహర్ జోషి కూడా యాత్ర చేశారు, కశ్మీర్ యాత్ర చేశారు. ఏమైంది? ఇప్పుడు 370 పోయింది. ఆ రోజు ఏబీవీపీ చేసిన ఉద్యమం యొక్క ఫలితాలు అత్యధికంగా ఎంజాయ్ చేస్తున్నది ఏబీవీపీ. ఎందుకంటే వాళ్ళు ప్రారంభించిన ఉద్యమం ఇది, వాళ్ళు ఫలితాలు ఇప్పుడు చూస్తా ఉన్నారు. అది జెంజీ అంటే. అస్సాంలో చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఉద్యమించింది. కనుక గౌహతి నగరంలో జడ్జెస్ గ్రౌండ్ అని అంటారు, అక్కడ ఆ గ్రౌండ్ లో సత్యాగ్రహం చేశాము అప్పట్లో మేము. సో ఈ రోజు చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఎన్ని పనులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ ఎన్సీఏ, ఎన్ఆర్సీ, ఇవన్నీ ఏంటి? దాని ఫలితమే. కనుక ఈ దేశంలో ఈ స్వతంత్రం వచ్చాక పరదేశీ ఎవడు స్వదేశీ ఎవడో తెలియదు ఇప్పటి వరకు. ఎన్ఆర్సీఏ జరగలేదు కనుక మన పౌరుడు ఎవరో మనకు తెలియదు. ఏ సర్టిఫికేట్ పౌరసత్వాన్ని చూపిస్తుంది? ఇంకా ఈ దేశం కన్ఫ్యూజన్ లో ఉంది. ఎందుకు అలా ఉంది? బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా. అందుకే ఏబీవీపీ చాలా ఆనందం ఏంది అంటే ఇలాంటివన్నీ ఒకప్పుడు పరిషత్ పనిచేసింది, నక్సలిజాన్ని అడ్డుకున్నది. పరిషత్ ఇంతకాలం జరిగినటువంటి ఈ ప్రస్థానంలో మైల్ స్టోన్స్ గా నిలిచాయి. లేదన్నట్లయితే మీరు ఇందాక అన్నట్లుగా జంజీ మోడల్ తరహా ఉద్యమాలు గతంలో కూడా మేము చేసామంటున్నారు కదా, అలా మైల్ స్టోన్స్ గా నిలిచినటువంటి ఏమైనా కొన్ని చెప్తారండి? అది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉద్యమాలు ఒకటేమో నేషనల్ లెవెల్లో కశ్మీర్, చెల్లో కశ్మీర్ కానీ, అస్సాం కానీ, ఈవెన్ చికెన్ నెక్ దగ్గర, ఈన్బిగా దగ్గర, ఇవన్నీ ఉద్యమాలు ఏవి నిర్వహించింది. వాటికి ఫలితాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అలాగే విద్యారంగంలో కూడా చాలా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కంప్లీట్ గా, అంటే వేలాది మంది నాసా, మీసా లాంటి చట్టాల కింద అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. ఇవన్నీ చరిత్ర. ఇప్పటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడ రాజకీయ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నారు మాకు సంబంధం లేదు, కానీ వాళ్ళంతా పనిచేశారు. విద్యారంగంలో కూడా అనేక మార్పుల కోసం గజేంద్ర గడ్కర్ కమిషనే ఒకప్పుడు చెప్పింది. ఏది? నేటి విద్యార్థి రేపటి పౌరుడు అని మామూలు వాళ్ళు అంటూ ఉంటారు. ఏబీవీపీ ఏమంటుందంటే నేటి విద్యార్థి నేటి పౌరుడే. ఎందుకంటే ఆయన కూడా బాధ్యత ఉంది, ఇప్పటికి కూడా బాధ్యత ఉంది అని. అందుకే గడ్కర్ కమిషన్ ఏమన్నది అని అంటే ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ లో, యూనివర్సిటీస్ లో, వీటిల్లో వీళ్ళ పాత్ర ఉండాలి అని రాసింది కమిటీ. అందుకని సెనేట్ లో, వీటిలో, సిండికేట్ లో విద్యార్థులు కూడా తన బాధ్యతాయుతంగా కమిటీలో ఉంటారు, వాళ్ళ పాత్ర నిర్వహిస్తారు. కనుక మామూలు ట్రెండ్ ఏదైతే ఉందో, మనం ఎప్పుడు కూడా వామపక్షాల ఫ్రేమ్ వర్క్ లో చూసే అలవాటు ఉంది ఈ దేశంలో. జాతీయ దృక్పథం అనేది ఒకటి ఉంది ఈ దేశానికి. ప్రతి విషయంలో ఒక వ్యూ పాయింట్ ఉంది, భారతీయ వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉంది అని సామాన్య ప్రజలకు ఇప్పటికీ కొందరికి ఇంకా భ్రమల్లోనే ఉంటారు. ఉదాహరణకి ఏబీవీపీలో టీచర్ లీడర్ ఉంటాడు,
అవును. చాలా మంది ప్రశ్నిస్తారు, టీచర్ ఎట్లుంటాడు ఉమ్. విద్యార్థి సంఘంగా, వాళ్ళు పొలిటికల్ లీడర్ ఉండొచ్చా అని నేను మరి అడుగుతాను. పాయింటే కదా, మరి పొలిటికల్ అది కూడా పాయింటే. పొలిటికల్ లీడర్ కమ్యూనిస్టులు అందరు కూడా ఏం చేశారంటే, ఎస్ఎఫ్ఐ పొలిటికల్ లీడరే ఎస్ఎఫ్ఐ పిడిఎస్ వీళ్ళందరూ కూడా పొలిటికల్ లీడర్స్. సిపిఐ సిపిఎం వాళ్ళు నిర్ణయిస్తారు వీళ్ళ అధ్యక్షుడు ఎవరు ఉండాలి ఏందని వాళ్ళు నిర్ణయిస్తారు. ఏమీ అలా కాదు, స్వతంత్రంగా ఉంటుంది. బీజేపీ ఏ రోజు కూడా దగ్గర కూడా రాదు. కనుక ఇండిపెండెంట్ గా ఉన్న ఒక సంస్థ టీచర్ గైడ్ చేస్తుంటే అది ఆశ్చర్యంగా ఎందుకు అనిపిస్తుంది? టీచర్ కాకపోతే స్టూడెంట్ ని ఎవరు గైడ్ చేస్తారు మరి? కదా, ఇది భారతీయ దృష్టి. ఈ భారతీయ దృష్టి ఎందుకు మనకు భిన్నంగా అనిపిస్తది అంటే, మనం అంతా లెఫ్టిస్ట్ ఫ్రేమ్ వర్క్ లోకి వచ్చి ప్రతిదీ చూసే దృష్టికోణం మారిపోయింది. అలాగే విద్యారంగం ఒక కుటుంబం అని అంటాం మనం. కనుక నీవు టీచర్లను విద్యార్థులను విడదీసి వాళ్ళ వర్గ పోరాటం అనేది ఆ కల్చర్ ఏ దేశంలో లేకుండా చేశాం మనం. కనుక టీచర్ అండ్ స్టూడెంట్ విడదీయరని భాగం ఒక కుటుంబం. ఇది విద్యారంగం ఒక కుటుంబము. ఘర్షణ అవసరం లేదు, వీళ్ళ మధ్య సంఘర్షణ అవసరం లేదు. అలాంటి ఒక వాతావరణాన్ని దేశంలో, అందుకే సేవ్ క్యాంపస్ అనే పెద్ద మూవ్మెంట్ ఏబీవీపీ నిర్వహించింది. ఏబీవీపీ చరిత్రలో సేవ్ క్యాంపస్ అని, సేవ్ క్యాంపస్ కల్చర్ అని, సో ఇలాంటివన్నీ కూడా ట్యూషన్స్, ప్రభుత్వ ఉపాధ్యాయులు టీచర్స్ ట్యూషన్స్ మానేయాలని చెప్పేసి అలాగా ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా ఏబీవీపీ, ముఖ్యంగా తెలంగాణలో మనకు మర్చిపోలేని ఉద్యమాలు నక్సల్ వ్యతిరేక ఉద్యమాలు క్యాంపస్ లో వ్యతిరేకించి రిజల్ట్స్ చూసాం, కళ్ళతో రిజల్ట్స్ చూసాం. ఈ రోజు చాలా మంది అంటారు మోడీ వచ్చినాక కాదు, ఇది మోడీ రాకముందు నుంచే అనేక త్యాగాలు ఏబీవీపీ చేసింది. కనుక ఒక వరంగల్లో జగన్ అనే వ్యక్తి ఒక జెండా కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎవరి చేతిలో? నక్సలైట్ల చేతిలో. కనుక ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూలో కృష్ణవర్ధన్ రెడ్డి, మేరెడ్డి చంద్రారెడ్డి, నల్గొండ క్యాంపస్ లో ఏచూరి శ్రీనివాస్, ఇలా ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. ఈ రోజు నక్సలిజమే మాయమైపోయింది. ఇలాంటి చరిత్ర ఏబీవీపీ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ ఉంది. తెలంగాణ ఉద్యమం జేఏసీ లేకుండా స్వతంత్రంగా తెలంగాణ ఉద్యమాన్ని ఏబీవీపీ నడిపించింది. ఇవి మేజర్ గా పాయింట్స్ మనం చెప్పుకోదగ్గటువంటి విషయాలు. అయితే ఒకటి ఇప్పుడు ఏంటంటే కనుక ఏబీవీపీ గతంలో ఉద్యమాలు చేసింది, సమాజంలోనూ వీటిలోనూ కూడా పనిచేస్తుంది అనేటువంటిది మనం అనుకుంటున్నాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణం కూడా మారిపోయింది. కెరీర్ ఓరియంటెడ్ గా విద్యార్థులు ఉన్నారు. అన్ని ప్రొఫెషనల్ కాలేజీలే ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, లా ఇట్లా ఉన్నాయి. మరి ఈ ప్రొఫెషనల్ కాలేజీల్లో పనిచేయడానికి ఏబీవీపీ తన స్వరూపం ఏమైనా మార్చుకుందా? నిర్మాణాత్మకంగా ముందుకెళ్తోందా? ప్రస్తుతం ఎట్లా ముందుకెళ్తోందంటే, ఎస్, ఒకటేమో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఏబీవీపీ యాక్సెప్ట్ చేసింది. దాని ఇంప్లిమెంటేషన్ కొరకు దేశవ్యాప్తంగా కూడా గట్టి ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వాన్ని లొంగదీసే ప్రయత్నం చేస్తుంది. రెండవది, మారిన పరిస్థితిలో మీరు అన్నట్టుగా కెరియర్ అండ్ కంట్రీ సాత్ అని రెండు ఇంపార్టెంటే మనకు. కెరియర్ వదలొద్దు, అలాగే కంట్రీని వదలొద్దు. అలాంటి ఒక లైన్ తీసుకుంది ఏబీవీపీ. అందుకే కొద్దిగా యాక్టివిటీని కూడా ఏమంటాం, ప్రస్తుత పరిస్థితులకు గట్టుగా మోడర్నైజ్ చేసింది. అనేకమైనటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, 15-20 రకాల ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏబీవీపీ చేస్తుంది. చాలా మందికి తెలియదు. అనేక ఐఐటి, ఎన్ఐటీస్ లో థింక్ ఇండియా అని ఒక పని జరుగుతుంది. ఎవరికి అర్థం కాదు, థింక్ ఇండియా అన్న ఏబీవీపీ అన్న ఒకటే. కానీ థింక్ ఇండియా అనే ఒక ప్లాట్ఫామ్ పైన ఎన్ఐటి, ఐఐటి విద్యార్థులు హ్యాపీగా పనిచేస్తారు. వాళ్ళు ఇండియా కోసం ఆలోచించాలి మేము. కనుక ఐఐటి చేశాక అమెరికా కాదు, గమ్యం అమెరికా కాదు, థింక్ ఇండియా అనే ఒక వ్యూ పాయింట్ ను వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. అది ఏబీవీపీ పనే. అలాగే మెడికల్ కాలేజెస్ లో వీటన్నిటిలో మెడివిజన్ అనే ప్రోగ్రామ్ తో చేస్తారు. అదొక ప్లాట్ఫామ్. అది మెడివిజన్ అగ్రికల్చర్ కాలేజీలో అగ్రివిజన్ అనే పేరు మీద, ఫార్మసీ కాలేజీలో ఫార్మా విజన్ అనేటువంటి పేరు. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పైన ఏబీవీపీ కార్యకర్తలు పనిచేస్తాం. చాలా మందికి తెలియదు ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా. సో అలా ఒక 15 రకాలటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ దేశమంతా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా విదేశ విద్యార్థులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ కోసం కూడా ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. ఫారిన్ స్టూడెంట్స్ కొరకు, ఫారిన్ స్టూడెంట్స్ ఇండియాలో ఉండే వాళ్ళ కోసం ప్లాట్ఫామ్ ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఆ పని బాగా జరుగుతుంది. 30 దేశాల వాళ్ళు పాల్గొంటారు వాళ్ళు. ఇలా మనకు సీల్ అనే ఒక ప్రోగ్రామ్ నార్త్ ఈస్ట్ లో జరిగేటువంటి ప్రోగ్రామ్, స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్. వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఓసీ అంటారు, WOSY.
అది ఫారిన్ స్టూడెంట్స్. ఇప్పుడు హైదరాబాద్ లో 30 దేశాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఓసీలో పనిచేస్తారు, WOSY. ఇదే ఇక్కడ చాలా మందికి తెలియదు ఓసీ ఏందో అవును. అనుకుంటుంటారు. ఓకే. కనుక ఇక్కడ ఉస్మానియాలోనే సుమారుగా 20 దేశాల వాళ్ళు ఉన్నారు. మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా స్ట్రాంగ్ యూనిట్ హైదరాబాద్ మనకు. ఓసీ అనే దానికి స్ట్రాంగ్ యూనిట్ అది. అందుకే మీరు ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, లేకపోతే ఇంకేదో సింగపూర్ వెళ్ళినా, ఇంకెక్కడైనా వెళ్ళండి, ఓసీలో పనిచేసిన వాళ్ళు అక్కడ మనకు దొరుకుతారు, ఆ దేశపు విద్యార్థులు. మేమంతా Okay. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఓసీలో పనిచేసామని చెప్తారు. వాళ్ళు మనకు భారత్ అంటే మంచి ఒపీనియన్ తో ఉంటారు. అలా ఇలాంటి అంటే చాలా మందికి తెలియని విషయాలు ఇవన్నీ కూడా. ఏబీవీపీ అనే అంత విస్తరించేసింది, ఎవరిని వదలలేదు. ఓకే ఓకే అండి. ఫైనల్ గా రాబోయే రోజుల్లో ఎలాంటి మార్గంలో ఏబీవీపీ వెళ్తుందంటారు? జెన్జీ ఇలాంటి అలజడులు ఇలాంటి ఉన్నటువంటి తరుణంలో ఈ ప్రయాణం ఎలా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారండి? ఫైనల్ గా ఏం చెప్తారు? ఒకటి, భారతీయ విద్యార్థులు ఎప్పుడు కూడా ఆలోచిస్తారు. ఊరికే గుడ్డిగా వెళ్ళి ఒక ఉద్యమం వచ్చింది, బొద్దింకల ఉద్యమం వెళ్దాం అనే వాళ్ళు కాదు వీళ్ళు ఎప్పుడు కూడా. అందుకే ప్రెసెంట్ ట్రెండ్స్ లో ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉన్నారు యూత్ అంటే, మీరు మీరు చూస్తూ 2014 తర్వాతనే ఈ దేశంలో స్టార్టప్ ఉద్యమం ప్రారంభమైంది. మీరు ఆశ్చర్యపోతారు విశ్వనాథ్ గారు, ప్రపంచంలోనే ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత మనమే స్టార్టప్ ఇది ఎక్కువ అత్యధికంగా ఉన్నాయి మనకు. అంటే యూత్ ఏం చేస్తున్నారు, ఒక ముగ్గురు కలుస్తున్నారు, ఒక ప్రయోగం చేస్తున్నారు, చిన్నగా దాన్ని డెవలప్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ ఏదైనా సర్వీస్ ఇచ్చేది ఉంటది, ఇంకేదైనా ఉంటది, రకరకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి, హార్డ్వేర్లు ఉన్నాయి, అన్నింటిలో స్టార్టప్స్ వస్తున్నాయి. వాళ్ళకు ఒక 10,000 లోన్ ఇస్తుంది బ్యాంక్, దాన్ని చేస్తారు, ఇంకో 10,000 తీసుకుంటుంటారు, కళ్ళ ముందే 10 లక్షలు సంపాదిస్తారు, 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఇది స్టార్టప్. కనుక ఈ ప్రజెంట్ యూత్ ఏంటంటే, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చేతులు చేసే యూత్ కాదు ఇది. మేము ఉద్యోగాలు ఇస్తాం, మాకు సపోర్ట్ చేయండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. దాన్ని స్టార్టప్ మూవ్మెంట్ అని అంటాం. ఇది ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. యూనికార్న్స్ అంటాం. యూనికార్న్ అంటే ఇలాంటి స్టార్టప్ పెద్దగా అయ్యి $1 బిలియన్ వర్త్ కంపెనీ అయినప్పుడు దాన్ని ఒక యూనికార్న్ అంటాం. అలాంటి యూనికార్న్స్ ఈ 10 ఏళ్లలో ఎన్ని పెరిగినాయంటే 120 యూనికార్న్స్ వచ్చాయి ప్రపంచంలో. అంటే మోర్ దెన్ 100. అంటే ఒకటి $1 బిలియన్ వర్త్ అది. అలాంటివి 100 పైన ఉన్నాయి. ఇంకా 109 అమెరికాలో ఉంది. అంటే మన ఇండియన్ వెళ్ళి అక్కడ పెట్టాడు. ఆ 109 కూడా ఇక్కడ వస్తే మనం చైనా కన్నా ఎక్కువ ఉంటాం. కనుక ఇప్పుడు 3వ స్థానంలో ఉన్నాం. ఇది వచ్చిన మార్పు యూత్ లో ఏంది అంటే, స్టార్టప్స్, యూనికార్న్స్ తో కొత్త ప్రయోగాలు చేసి పేద పిల్లలు కూడా, బాగా చదువుకున్న తెలివైన పేద పిల్లలు కూడా ఉద్యోగం అడుక్కోవడం లేదు. నాకు ప్రభుత్వ ఉద్యోగం, చిన్న పంతుల ఉద్యోగం వస్తే చాలు, జీతం అంతా 30,000 40,000తో గడిపేస్తాను నేను. నో అలా లేరు వాళ్ళు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక 10 years లో వాడు లక్షలు సంపాదిస్తున్నాడు. కనుక ప్రొడక్టివ్ గా మారిపోతున్నాడు, మన సంపదను సృష్టిస్తున్నాడు. ఇప్పుడు యూత్ అనేది తన సంపద చూసుకోవడం లేదు, దేశం యొక్క సంపదను సృష్టిస్తున్నారు. అలాంటి పాజిటివ్ మూమెంట్ తీసుకున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి బొద్దింకల ఉద్యమాలకు వాటికి అవకాశం లేదండి. దానికోసమే మీరు చూడండి, ఇన్ని రోజులు నక్సలిజం అంటే ఒక క్రేజీ ఉండేది. ఏదన్నా ఉండని తుపాకీ పట్టారు పాపం, మా కోసం వాళ్ళ అడవులో ఉండి పోరాటం చేస్తున్నారని వాళ్ళను అన్నలు అక్కలు అన్నాను ఇన్ని రోజులు. కానీ ప్రెసెంట్ యూత్ అట్లా ఉన్నారా? మరి 60 ఏళ్ల నుంచి అట్లా లేరు. వాళ్ళను తప్పైనా ఒప్పైనా వాళ్ళని సపోర్ట్ చేశారు. ఇప్పుడున్న యూత్ సపోర్ట్ చేయదు. అది ఇప్పుడున్న యూత్ బిజీగా ఉన్నారు. ఈ తుపాకులతో, ఈ రక్తపాతంతో మాకేం సంబంధం, నేను కొత్త ఐడియాస్ తో, కొత్త యూనికార్న్స్ ను, కొత్త స్టార్టప్స్ మేము తయారు చేసే బిజీ ఉన్నారు. ఎవరు దీంట్లో? SC, ST, BC అన్ని వర్గాల వాళ్ళు, ఒక అగ్రవర్ణాలు కాదు, నిమ్న వర్గాల ప్రయోగాలు ఎక్కువ చేస్తున్నారు ఇంకా. కనుక ఇది మారిన భారత్, ఇది మారిన జెన్జీ. జెన్జీ అనేది చాలా పాజిటివ్ గా ఉన్నారు. దాన్నే ఏబీవీపీ ప్రోత్సహిస్తుంది. సో ఈ రకమైనటువంటి మారినటువంటి యువత ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏబీవీపీ ముందుకెళ్లాలని పూర్వ కార్యకర్తలుగా మన ఇద్దరం కోరుకుందామండి. మంచి విషయాలు చెప్పారు. నమస్తే అండి. నమస్తే. Mind Media, the voice of India.